13,000 16,000 పెట్టి కొనాల్సిన మెడికల్ సీటు 16 లక్షలు 23 లక్షలు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వచ్చిన జీవోలు. ఆ జీవోలు ఇప్పటికీ హైకోర్టులో ఛాలెంజ్ లో ఉన్నాయి. నెంబర్ 2 తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కంప్లీట్ గా ఆఫ్ చేశాడు. భూమి కొనుగోలు పథకం రద్దు. కులాంతర వివాహ ప్రోత్సాహ పథకం రద్దు. ఎస్సీ కార్పొరేషన్ లో సెక్యూరిటీ లోన్లు రద్దు. బుక్ బ్యాంక్ పథకం అనేది చాలా మంచి పథకం. బుక్ బ్యాంక్ పథకం రద్దు. మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్ పూర్తిగా విచ్ఛిన్నం చేసి పడేశాడు. ఎస్సీ ఎస్టీ యువతులకు రావాల్సిన సబ్సిడీ మరియు ప్రోత్సాహక ఉపాధి పథకం రద్దు. ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల నుంచి 12,500 అసైన్డ్ భూములను లాక్కున్నాడు. ఏది 2019-24 నుంచి 4,98,000 కోట్ల 426 కోట్ల ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని దారిమళ్లించేశారు. 2019-24 మధ్యలో జరిగింది. ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేడిసి లోన్లు పూర్తిగా రద్దు. స్టడీ లీవ్ రద్దు. ఎస్సీ ఎస్టీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టామంటే అవుట్ ఆఫ్ 100 కేసెస్ లో 90% కేసెస్ ప్రాథమిక దశలోనే రిఫర్డ్ ఎస్ ఫాల్స్. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో తీసుకున్న నిర్ణయం. షెడ్యూల్ ఏరియాలో నిబంధనలకు వ్యతిరేకంగా గిరిజనేతరుల నియామకం. తర్వాత 2019-24 మధ్యలో ఎస్సీ ఎస్టీలు 220 మంది చంపేశారు. ఎస్సీ ఎస్టీల మీద 56,981 మంది మీద దాడులు, పాశవికమైన దాడులు. నెంబర్ 3 637 మంది మహిళల మీద అత్యాచారాలు స్పాన్ ఆఫ్ 5 years లో. నెంబర్ 21 గురుకులాలు మరియు రెసిడెన్షియల్ సీట్ల కుదింపు. 22 ఎస్సీ కార్పొరేషన్ షార్ట్ టర్మ్ లోన్లు నిలుపుదల. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాల నిలుపుదల. దళిత ఆదివాసీ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీల నిలుపుదల. గురుకుల మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము రద్దు. సంక్షేమ వసతి గృహాలకు ఇచ్చే సబ్సిడీ రద్దు. టోటల్ 26 పథకాలు. ఈ 26 పథకాలు రద్దు అయింది జగన్మోహన్ రెడ్డి టైంలో.